ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మొట్టమొదటిగా మనము 12 రాశుల వారికి కూడా మరి ఈ వారంలో శుభ సమయాలను మనం చూద్దాం. ముందుగా మనకి 9వ తారీఖు మాఘమాసము ఆదివారమైంది. ద్వాదశ రాత్రి 7:25 వరకు ఉంది. కాబట్టి ఈ రోజున శుభ అన్నప్రాసనలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అక్షరాభ్యాసాలన్నీ కూడా 10వ తేదీన మాఘ శుక్ల త్రయోదశి. ఈరోజు గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, తర్వాత అన్ని రకాల శుభకార్యాలు, ఉపనయనాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ 11వ తారీఖు మనకి సామాన్య పూజ, ఇంట్లో పూజ చేసుకోవడం తప్పే ఉండదు. 12వ తేదీన మాఘ పౌర్ణమి చాలా శుభప్రదమైనటువంటిది. పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, వ్రతాలు చేసుకోవచ్చు, ఉపనయనాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు. ఆ విధంగా మళ్ళీ 13న పనికిరాదండి. 13న పాడ్యమి, మీ ఇంట్లో మామూలు పూజలు చేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు. 14వ తేదీ బహుళ విధియ, ఆ రోజు మాఘమాసం. కాబట్టి చక్కగా మనకి శుభ సమయాలు ఈ రోజులన్నీ కూడా 9 గంటలు దాటిన తర్వాత బ్రహ్మాండంగా మీరు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు అన్నీ కూడా. 15వ తేదీన మాఘ తదియ ఈరోజు. కాబట్టి ఈ మాఘ తదియన మీరు గృహప్రవేశాలు, ఉపనయనాలు, వివాహాలు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇది తర్వాత మనము ఈ 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. మరి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా ఈ వారం క్లియర్ అయిపోతాయి. పిల్లల గురించి సరిగ్గా చదవట్లేదు, నువ్వు పట్టించుకోవట్లేదు, గారాబం పెట్టావని మీ హస్బెండ్స్ మిమ్మల్ని తిట్టడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మరి పిల్లల యొక్క వేషాలకి మతిపోయి మీరంతా కూడా పిచ్చోళ్ళు అయిపోయి కూర్చుంటారు. మరి మానసికంగా అశాంతి అనేటటువంటిది మీకు కలగడం అనేటటువంటిది జరుగుతాయి. ఇకపోతే మనము ఈ యొక్క సింహ రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అనుకోకుండా మీకు డబ్బులు అనేటటువంటివి, ఆకస్మిక ధనలాభం అనేటటువంటిది కలుగుతుంది. ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ మనకి రావడానికి అవకాశాలు ఉంటాయి. తలనొప్పి, మానసిక చింతన, ఓవర్ యాంగ్జైటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మరి మాతృగండం జరగడానికి అవకాశాలు ఉన్నాయి కొంతమందికి. అందువలన వీళ్ళకి మీకు సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాలు మీ అమ్మగారిని మీకు రాసిమ్మంటే రాసి ఇవ్వరు, ఇంకా చాలా కాలం బ్రతుకుతాను కదా అనేటటువంటి ధోరణిలో. కానీ ఆల్రెడీ మీ సిస్టర్స్ మీ ఆస్తి మీద, కంబైన్డ్ ఆస్తి మీద కేసులు వేయడం జరిగింది. మరి మాతృగండం ఉంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఉన్నారో మీ హక్కును అనుసరించి మీ అక్కా చెల్లెలకి ఎలాగో కట్న కానుకలు అవన్నీ ఇచ్చి పంపించేస్తారు. కాబట్టి ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంకా రావాలి అనేటటువంటి, పుట్టింటి నుంచి ఇంకా ఆస్తి రావాలి అని కొంతమంది రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు జాగ్రత్త పడండి. మరి మగపిల్లలది మీరు జన్మ హక్కు అని అనుకుంటున్నారు కాబట్టి అటువంటి బ్రదర్స్, సిస్టర్స్ నుంచి మీ ఆస్తుల్ని ముందు మీ అమ్మగారికి దగ్గర నుంచి రాయించుకోండి, లేకపోతే తర్వాత బాధపడేటటువంటి అవకాశాలు క్లియర్గా కనబడుతున్నాయి. మరి ఈ సింహరాశి వారికి సాంప్రదాయబద్ధంగా జరిగేటటువంటి జ్యోతిష ప్రకారం జరిగే పరిహారాలు ఏమిటండి అని అంటే, మరి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహు కిలోంపావు మినుములు ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే తంత్ర జ్యోతిషపరంగా మీరు ఏం చేయాలండి అంటే, సున్నుండలను తయారు చేసి మీరు చక్కగా అక్కడ వికలాంగులకి, ముసలి వాళ్ళకి, మీరు పేదవారికి మీరు పంచేటటువంటి అవకాశం ఉంటుంది. అలా చేయండి. ఇలా చేస్తే కనుక మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.